హాయ్ మై డియర్ లవ్లీ వ్యూవర్స్, వెల్కమ్ టు ద రావి కథలేఖ. ఈరోజు మనము కుకట్పల్లి మాస్క్ గాల్, ఏ హైదరాబాద్ స్ట్రీట్ లవ్ స్టోరీ 49వ ఎపిసోడ్ మరియు 50వ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా? రంగా అలా చదువుకుంటూ మధ్యరాత్రిలో చిటితల్లి మంచానికి పక్కనే మరొక మంచం వేసుకొని శ్రావ్య చేతిని గట్టిగా పట్టుకొని అలాగే నిద్రపోయాడు. ఇక కొంచెం సేపు అయ్యాక శ్రావ్య తల్లి తలుపు తీసుకొని బయటికి వచ్చింది. అలాగే శ్రావ్య పక్కన పడుకొని శ్రావ్య మీదగా చెయ్యి వేసి రంగా చేతిని కూడా పట్టుకొని పడుకుంది తను. ఊరంతా నిశ్శబ్దంగా ఉంది. దూరం నుండి కుక్కల అరుపులు చిన్నగా వినపడుతున్నాయి. శ్రావ్య తల్లి కన్నీటి నుండి చుక్కలు జారి శ్రావ్య బుగ్గల మీద పడుతున్నాయి. చిటితల్లి శ్రావ్య చిన్నగా కదులుతూ తన అమ్మ పక్కలో ఉండేసరికి ఆమె వైపుకు తిరుగుతూ అమ్మ చుట్టూ చెయ్యి వేసి గట్టిగా హత్తుకొని పడుకుంది. శ్రావ్య చేతిని విడిపించుకునేసరికి నిద్రపోతున్న రంగాకి మెలకు వచ్చేసింది. ఉలిక్కిపడి నిద్రలేచాడు. శ్రావ్య చెయ్యి తన చేతి నుండి అలా విడిపోయేసరికి ఏమైందో అనుకుంటూ ఎదురుగా రంగా అక్క కళ్ళు మూసుకొని ఉంది. కానీ కళ్ళ వెంట నీరు దారలుగా కారుతుంది. రంగా లేచి తన అక్కని అడగాలి అనుకున్నాడు. కానీ తనకి తెలుసు, అడిగినా కూడా అక్క బాధ తీరదు, కానీ ఇంకా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే అక్క తన బాధల్ని ఎప్పుడు మరిచిపోయి ఎవరికి కనిపించకుండా ఉండాలి అనుకుంటుంది తప్ప ఆ బాధను తెలుసుకొని నేను బాధపడుతున్నాను అని తెలిస్తే ఇంకా ఎక్కువ బాధపడుతుంది అని రంగాకి తెలుసు. ఇక అందుకనే రంగా వాళ్ళ అక్కని ఏమీ అడగకుండా ఏమీ మాట్లాడకుండా వేరే వైపుకు తిరిగి పడుకున్నాడు. ఇద్దరు మంచాలు పక్కపక్కనే ఉన్నాయి. అయినా కూడా ఇద్దరి మనసులు ఒకరి కోసం ఒకరు అలమటిస్తున్నారు. అక్క, నీకెందుకు ఇలాంటి ఏడుపు రాత? బావని వదిలేయచ్చు కదా అని రంగా మనసులో బాధపడుతూ అలాగే కళ్ళు మూసుకున్నాడు. రంగా కళ్ళు తెరిచి ఉలిక్కిపడి లేచినప్పుడు శ్రావ్య తల్లికి కూడా తెలిసిపోయింది. కానీ తన కనులు తెరిస్తే రంగా అడిగే ప్రశ్నలకి తను జవాబు చెప్పలేదు కాబట్టి తను కూడా అలాగే మౌనంగా పడుకొని ఉంది. రంగా ఇక నాకు తెలుసురా, మీ అక్క ఇలా బాధపడుతూ ఉంటే నువ్వు తట్టుకోలేక అల్లాడిపోతున్నావని. అసలు నేను నయానో భయానో నీకు చిన్నప్పుడే చెప్పి అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంచి ఉంటే బాగుండేది. అనవసరంగా నాకు తోడుంటావు కదా అని తీసుకొచ్చేశాను ఇక్కడికి. కానీ ఇలా నా కన్నీటిని కూడా నీకు సగం ఇస్తాను అని అనుకోలేదురా అని ఆమె వస్తున్న తన కన్నీటిని చీర కొంగుతో తుడుచుకొని అలాగే కళ్ళు మూసుకొని ఉంది. ఇక కొంచెం సేపట్లో పిల్లిలాగా శ్రావ్య నాన్న తలుపులు తీసుకొని బయటికి వచ్చాడు. ఇక తను బైక్ వేసుకుని ఇంట్లో నుండి వెళ్ళిపోయాడు. శ్రావ్య తల్లికి తెలుసు, తను ఈరోజు ఇంటికి వచ్చింది కూడా తన మీద ప్రేమతో కాదని. అతని పక్కలో ఈరోజు పడుకోవడానికి రంగనాయకి బయట ఉండటం వల్ల ఈరోజు అతనికి అవసరం వచ్చాడు. నెలలో ఈ 3 రోజులైనా తను ఇలా వచ్చి వెళ్తూ ఉంటాడు. కానీ ఆ 3 రోజులు 30 రోజులకి సరిపడా అనకూడని మాటలు, వినకూడని మాటలు ఎన్నో అనేసి జీవితం ఎందుకు జీవిస్తున్నానా అనుకునేలా చేసి వెళ్తాడు. రంగా మరియు అందరూ ఇక పోతే వాళ్ళ కళ్ళ మీదకి ఎండ పడగానే నిద్రలేచారు. రంగా అక్క ఇల్లు వాకిలి అంతా ఊడిస్తూ ఉంటే అప్పుడే రక్తాలు పరిగెత్తుకుంటూ వచ్చి, ఎన్నిసార్లు చెప్పానమ్మాయి గారు, నేను ఊడుస్తా కదా, నీకెందుకు ఇష్టమా అంటూ చీపిరి పట్టుకుని ఊడ్చేసింది. రంగా ఇక పొద్దున్నే అక్క పెట్టిన టిఫిన్ తినేసి పరీక్షలు రాయటానికి వెళ్తూ చిటితల్లి నాకెదుర్రా అని పిలిచాడు. శ్రావ్య పరుగున రంగకు ఎదురుగా వచ్చి, పరీక్షలు మంచిగా రాయి మామయ్య, నా సామి రంగా, నువ్వే ఈ ఊర్లో ఫస్ట్ రావాలి అని చెప్పింది. రంగా చిన్నగా వాడి చేత్తో శ్రావ్య తల మీద నిమురుతూ, సరే నువ్వు లోపలికి వెళ్ళు, బయట కుక్కలుంటాయి, చూస్తే నువ్వు భయపడిపోతావు అంటూ బయట తలుపు గడిపెట్టేసి వెళ్ళిపోయాడు. అలా చిట్టి శ్రావ్య రంగా ఆ వీధి చివర దాటి వెళ్ళే అంతవరకు అలాగే ఆ గేటును పట్టుకొని లోపల నుండి తలని ఆనించి బయటకు చూస్తూ నిలబడిపోయింది. ఇక శ్రావ్య వాళ్ళమ్మ గిన్నెలో నెయ్యి, ఇడ్లీ, చక్కెర వేసుకొని మంచిగా కలుపుకొని శ్రావ్యకి వచ్చి తినిపిస్తూ, మామయ్య పరీక్ష రాసి మంచిగా ఇంటికి వస్తాళ్లే, నువ్వు లోపలికి రా చిటితల్లి అని పిలిచింది. లేదమ్మా, నేను ఇలాగే కొంచెం సేపు ఉంటాను, నువ్వు వెళ్ళి పని చూసుకోపో అని శ్రావ్య చెప్పింది. ఎండ కూడా వచ్చేస్తుందే, లోపలికి రా, చెప్పిన మాట ఒకటి కూడా వినవనుకో అంటూ అమ్మ చిన్నగా లోపలికి రాగబోయింది.
శ్రావ్య గట్టిగా తలుపుని మరొక చేత్తో పట్టుకొని, నేను రాను, రంగ వచ్చేదాకా ఇక్కడే ఉంటాను అని మొండి పట్టింది. రత్తాలు అమ్మ కూతుర్లు ఇద్దరు గొడవను చూస్తూ, నీ మొగుణ్ణి ఎవరు కట్టుకుపోర్లే చిట్టి తల్లి, లోపలికి పో, మళ్ళా నువ్వు నల్లగా అయిపోతే మీ రంగకు నువ్వు నచ్చవు అని చెప్పింది గిన్నెలు బయట వేసుకొని కడుగుతూ. అలా రత్తాలు అంట్లు కడుగుతూ ఉంటే అప్పుడు శ్రావ్య గబగబా రత్తాల దగ్గరికి వెళ్ళి పక్కనే కడిగి పెట్టిన ఒక పెద్ద గిన్నెని బోర్లించుకొని దాని మీద కూర్చుంటూ, పెద్దమ్మా, మామయ్యకు నేను నల్లగా ఉన్నా కూడా నచ్చుతాను. రంగా మామయ్యనే నాతో చెప్పాడు. చిట్టి తల్లి, నువ్వు ఎలా ఉన్నా ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నాకు నచ్చుతావు, నువ్వు ఏడవద్దు అని మొన్న నేను ఏడుస్తున్నప్పుడు చెప్పాడు కూడా. నేను నీ మాటని నమ్మను, మా రంగా మామయ్య మాటనే నమ్ముతాను అంటూ తనకి కడుగుతున్న బకెట్లో నీళ్ళు అయిపోతే పక్కనే ఉన్న తొట్టిలో నుంచి లేచి మగ్గుతో తీసి ఆ బకెట్లో నింపుతూ ఉంది శ్రావ్య. అబ్బా చిట్టి తల్లి, నువ్వు అలా కూర్చో, నేను తోడుకుంటా కదా నీళ్ళు, నీకెందుకు శ్రమ అని అంది రత్తాలు ఆ చిన్నపిల్ల పనిచేస్తూ ఉంటే వద్దంటూ వారిస్తూ. పర్లేదు పెద్దమ్మా, నేను తోడకపోతే నువ్వు ఇంకా ఎక్కువ శ్రమ పడిపోతావు కదా. సరే కానీ నీ చేతులు చూడు నల్లగా అయిపోయాయి కదా, మరి పెదనాన్న కూడా నిన్ను ఇష్టపడటం లేదా, ఇలా నీ చేతులన్నీ బొగ్గుతో తోమి నల్లగా అవుతున్నాయని ఇప్పుడు అని అడిగింది ఆమె చేతికి బొగ్గు అనటం వల్ల నల్లగా మారిన ఆమె చేతుల వైపు చూస్తూ. రత్తాలు పెద్దగా నవ్వుతూ, ఓసిని, నీతో ఎవరు మాట్లాడతారు చెప్పు, పెద్దయ్యాక పెద్ద లాయర్ అయ్యేటట్లున్నావే అని అంది కడిగిన గిన్నెలన్నిటినీ మంచం మీద ఆరబెడుతూ. చిట్టి తల్లి వెంటనే గబగబా ఆ మంచం దగ్గరికి రత్తాలు వెనకే పరిగెడుతూ వచ్చి నిలబడి, ఆహాహాహా, నేను లాయర్ని కాదు, కలెక్టర్ని అవుతాను. మా మామయ్య చెప్పాడు నేను ఈ ఊరికి కలెక్టర్గా రావాలి అట, అప్పుడు మా నాన్నని బొక్కలో పెట్టాలంట అని చెప్పగానే రత్తాలు శ్రావ్య వైపు వింతగా చూస్తూ, ఓరిని, ఆ మాట పెద్దగా అనేవే, మీ అయ్య ఇంతే సంగతులు 4 బాత్తాడు, అసలే వాడు ఒట్టి మూర్ఖుడు అని చెప్పింది. ఇక అలా పనులు చేసుకుంటూ మాట్లాడుకుంటూ రంగా పరీక్ష రాసి వచ్చేశాడు కూడా. అలా రోజులు గడుస్తూ ఉంటే రంగకి ఎనలేని ప్రేమ శ్రావ్య అంటే. అలాగే అప్పుడప్పుడు శ్రావ్య తండ్రి వచ్చి శ్రావ్యను, రంగను మరియు తన అక్కని తిట్టడం రంగ అస్సలు భరించలేకపోయేవాడు. అలా ఉండే సమయంలో సడన్గా రంగా అక్క దిగులతోటి మరియు తన బావ పెట్టే పైశాచికమైన ఆనందం ఆవేశంగా మారి తన శరీరాన్ని కూడా తూట్లు పొడిచేస్తుంటే భరించలేక ఆరోగ్యం క్షీణించి ఎవరికీ చెప్పుకోలేక చనిపోయింది. అప్పుడు రంగా మొదటిసారి అమ్మమ్మ ఇంటికి వెళ్ళాడు మరలా తిరిగి. ఇప్పటిదాకా తన తండ్రి మీద కోపంతో ఇంటికి వెళ్ళలేదు, కానీ ఇప్పుడు చిట్టి తల్లి జీవితం ఏమైపోతుందో అని బాధపడుతూ అమ్మమ్మకి అప్పచెప్పడానికి వచ్చాడు. అప్పుడు అమ్మమ్మ రంగాకి కొన్ని మంచి మాటలు చెప్పి, రంగా, ఇప్పుడు శ్రావ్యని మేము ఇక్కడ పెంచుకోవటం మాకు ఏమంత పెద్ద పని కాదు, కానీ తన తండ్రి హక్కుగా ఆ బిడ్డకు తండ్రి తనే అని ఊరంతా నమ్ముతోంది. ఇప్పుడు వాడు రంగనాయకి మాయలో ఉన్నాడు, వాడు ఏమి చెప్పినా కూడా తన బిడ్డని మనం లాక్కొచ్చాము అని సృష్టిస్తాడు. నువ్వు వాడింట్లోనే ఉండి ఈ చిట్టి తల్లిని కాపాడుకో, మీ అక్కకి ఇచ్చిన మాట నిలబెట్టుకో, తనని పెళ్లి చేసుకో అని చెప్పింది. అమ్మా, నువ్వు కూడా పిచ్చిదానిలాగా ఎందుకు మాట్లాడుతున్నావు, చిట్టి తల్లిని నేను పెళ్లి చేసుకోవటం ఏంటి అంది చిన్నపిల్ల అయితే అని రంగా అరిచాడు. సరే, అది చిన్నపిల్ల కదా, అలాగే చూస్తూ ఉండు, నువ్వు చెప్పినట్లుగానే ఆ రంగనాయకి ఇంట్లో వాళ్ళ అయ్య దీనిని కూడా రంగసానిలాగా చేసేస్తాడు, అప్పుడు కూడా చిన్నపిల్ల కదా అని చూస్తూ కూర్చో అని అరిచింది. ఇక ఆ రోజు రంగా మనసులో దృఢమైన నిశ్చయించుకున్నాడు. ఎట్టి పరిస్థితిలో చిట్టి తల్లిని వదిలి నేను ఎవ్వరికీ అప్పగించకూడదు, అమ్మ అయినా అమ్మమ్మ అయినా సరే, నాకంటే ఎవరు తనని జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేయలేరు అని అర్థమైంది. రంగా బావకి బుద్ధి చెప్పాలి అంటే అతనింట్లోనే నేను ఉండాలి, ఏ నోటితో అయితే నన్ను మొదటిష్టపువాడు అని తిట్టాడో ఆ నోటితోనే నన్ను అల్లుడు అని పిలిపించుకోవాలి అని శబదం పూనాడు. తనకి అప్పుడు సుందరి గుర్తుకు వచ్చింది. తన కూతురు అన్న జ్ఞానం లేకుండా చిట్టి తల్లిని ఆ ఇంట్లో ఉంచటం కోసం ప్రయత్నించాడు కాబట్టి ఇప్పుడు అతని సొంత కూతుర్నే నేను నాదాన్ని చేసుకుంటే నా దారికి వస్తాడు నా బావ అని మనసులో నిర్ణయించుకున్నాడు. అప్పుడు రంగ బావతో పాటు రంగనాయకిని కూడా రంగ చేతిలో ఉంచుకోగలను అని రంగ బాగా ఆలోచించి
సుందరికి అతి సాన్నిహిత్యంగా అవటం మొదలుపెట్టేశాడు. సుందరి రంగా శరీరాన్ని, రంగా దృఢమైన గట్టితనాన్ని చూసి మోజుపడిపోయింది. ఆ ఊరిలోనే రంగా అంతటి మగాడు లేడు. రంగ తనతో సాన్నిహిత్యంగా ఉండటం చూసి తనని ఇష్టపడుతున్నాడు అనుకుంది. రంగ కూడా అలాగే తనకి దాసోహమైనట్లుగా వారి ముందు నటిస్తూ శ్రావ్యని అప్పటి నుండి వారింటికి దూరం పెట్టడం మొదలుపెట్టాడు. తనకి కూడా దూరం పెట్టడం మొదలుపెట్టేసుకున్నాడు. ఇక వారి నోటి నుండే శ్రావ్యని పెళ్లి చేసుకో అనేలాగా తన తండ్రితోటి వీలునామా రాపించాడు. ఆస్తి శ్రావ్యను దాటి ఎటూ వెళ్ళనీయకుండా శ్రావ్యకి ఒక చిన్న అపాయం తగిలినా కూడా ఆస్తి మొత్తం ఒక ట్రస్టుకి చెందేలాగా, ఆ ట్రస్ట్ పేరు కూడా ఎవరికి తెలియకుండా ఉండేలాగా పగడ్బందీగా రంగ తండ్రితోటి ప్లాన్ చేపించాడు. అలాగా చేసినా కూడా రంగని తెలియకుండా, రంగ నాన్న ఇంకా తెలివైనవాడు కాబట్టి ఎంతో తెలివిగా శ్రావ్యకి పుట్టే బిడ్డకి మాత్రమే ఆస్తి దక్కేలాగా, అప్పటి వరకు వీళ్ళు అనుభవించడం మాత్రమే చేసేలాగా చేశాడు. ఒకవేళ శ్రావ్యకి పిల్లలు పుట్టకపోతే ఆస్తి మొత్తం ట్రస్ట్కి వెళ్లేలాగా, ఆ ట్రస్ట్ కూడా ఎవరు ఏంటి అనేది రివీల్ చేయకుండా దాపెట్టి ఉంచాడు. అందువల్ల రంగనాయకి మరియు రంగనాయకి తండ్రి వారి చేతుల మీదుగా శ్రావ్యకు మరియు రంగాకి పెళ్లి చేపించారు. కానీ రంగనాయకి శ్రావ్య తండ్రికి కూడా తెలియకుండా శ్రావ్యను ప్రభాకర్కి అంటకట్టించేయాలని రంగనాయకి ప్లాను. ఎందుకంటే వాళ్ళిద్దరికి పుట్టిన బిడ్డకి ఆస్తి వచ్చేలాగా ప్రయత్నిస్తోంది. మరియు శ్రావ్యని రంగా లేని టైంలో బాధ పెట్టడం, హింసించడం అలవాటు చేసుకున్నారు సుందరి మరియు రంగనాయకి. అలా చిన్నప్పటి నుండి శ్రావ్యకి తన ఇంట్లోనే తను స్వేచ్ఛగా తిరగటానికి లేకుండా అయిపోయింది. రంగా ఇక వారి ముందు శ్రావ్యతో మంచిగా మాట్లాడితే తప్పకుండా వాళ్ళు ఎలా అయినా సరే శ్రావ్యకు హాని కలిగిస్తారు అని అనుకున్నాడు. తనతో మాట్లాడటం మానేశాడు. అనుకోని పరిస్థితిలో తన బావ మీద ఉన్న కోపంతో సుందరిని దగ్గరగా చేసుకోవటం వల్ల ఇంకా అస్సలు శ్రావ్య వైపు కన్నెత్తి రంగా చూడటం లేదు. కానీ సోముడు సహాయంతో శ్రావ్య ఎప్పుడు ఎక్కడికి వెళ్తోంది, ఏంటి, ఎలా ఉంటుంది అని ఒక కన్ను వేసి ఉంచుతున్నాడు. అలాగే మొదటిసారి శ్రావ్య కూకట్పల్లికి వెళ్ళటం, అక్కడి నుండి తిరిగి రావటం, అలాగే ఇప్పుడు కూడా అక్కడికి వెళ్ళటం, అక్కడి నుండి తిరిగి రావటం గురించి తెలుసుకున్నాడు. కానీ రంగా ఏమీ తెలియనట్లు మౌనంగా అలాగే ఉండిపోయాడు. అనుకోకుండా ఈరోజు కూడా ఆటో స్టాండ్ దగ్గర శ్రావ్య మరియు అర్జున్ ఒకరికొకరు దగ్గరగా ఉండటాన్ని, బైక్ మీద అటుగా వస్తూ ఉన్న రంగా అద్దంలో నుంచి చూసేశాడు కూడా. రంగా మౌనంగా ఇంటికి వెళ్ళిపోయాడు. మరలా క్షేమంగా అమ్మ ఇంటికి వెళ్ళిందా అని సోముడికి ఫోన్ చేసి మరీ కనుక్కున్నాడు, చిట్టి తల్లి ఇంటికి వచ్చిందా లేదా అని. ఇలా శ్రావ్య జీవితంలో శ్రావ్యకి తెలియకుండానే రంగా పేరుకు మాత్రం భర్తగా ఉండి తనని ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నాడు. కానీ తన బావ మీద మాత్రం కోపంతో సుందరికి దగ్గరయ్యి సుందరికి తెలియకుండానే తన గుప్పెట్లో తన అందంతో తన మగతనంతో కప్పిపెట్టి ఉంచుకున్నాడు. ఇదంతా ఒక్క శ్రావ్య అమ్మమ్మకి మాత్రమే తెలుసు. శ్రావ్య పేరు అమ్మమ్మ పేరుకు మాత్రమే పెద్ద ఆవిడ, కానీ తన ఆలోచనలన్నీ ఈ తరంలాగే ఉంటాయి. అందుకే తను రంగా ప్రతి ఒక్క ఆలోచనకి అండగా ఉంటూ శ్రావ్యను చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. అలాగే రంగా కోరుకున్న విధంగా శ్రావ్యకు మరొక వ్యక్తితోటి జీవితం ముడిపడితే తను కూడా సంతోషపడిపోయింది. శ్రావ్య అర్జున్తో ఉండటం శ్రావ్య అమ్మమ్మకి ఎంతో సంతోషాన్ని ఇస్తుందో అంతకంటే ఎక్కువ సంతోషాన్ని రంగాకి కూడా ఇస్తుంది. కానీ ఈ విషయం మూడో కంటికి తెలియకుండా వాళ్ళిద్దరూ మేనేజ్ చేసేస్తున్నారు. ఇక అలా ఉండగా విజయ్, రే అర్జున్, ఏంటి నీ పిల్లకి చీర నచ్చిందా అని అడిగాడు అర్జున్ అన్నం తింటూ ఉంటే. ఇక అర్జున్, రే మూసుకోరా, నువ్వు నా పిల్లేంటి నా పిల్ల అని అరిచాడు అర్జున్ కోపంగా విజయ్ వైపు చూస్తూ. విజయ్ కూడా అర్జున్ వైపు కోపంగా చూస్తూ, నీకు సిగ్గులేదా, అమ్మాయితో 2 రోజులు గడిపి వచ్చి మరి ఇప్పుడు ఆ అమ్మాయి నీ పిల్ల కాకుండా ఎవరి పిల్ల అవుతుంది అని అడిగాడు. అర్జున్ తల కొట్టుకుంటూ, రే విజయ్గా ప్లీజ్ రా, అలసిపోయాన్రా, నీ లెక్చర్ ఇవ్వటం ఇక మానేయవా ప్లీజ్ అని అడుగుతూ ఇక తను తిన్న ప్లేట్ని శుభ్రంగా క్లీన్ చేసి పక్కకు పెట్టేశాడు. తన రూమ్లో అంతా చెత్తగా ఉండటం వల్ల ఆ చెత్త అంతా కూడా శుభ్రంగా క్లీన్ చేసుకుని రూమ్ బయట డస్ట్బిన్లో పెట్టేసి బెడ్ ఎక్కేశాడు అర్జున్. ఏంటిరా తిన్నావు, ఇక మంచం ఎక్కుతున్నావు, ఈరోజు వీకెండ్ కాదు, ఆఫీస్ వర్కింగ్ డే, మర్చిపోయావా అని అడిగాడు విజయ్. ఏం మర్చిపోలేదురా, ఒళ్ళంతా ఒకటే నిద్ర మత్తుగా ఉంది,
ఒక గంట సేపు పడుకొని లెగుస్తాను. అయినా హాఫ్ డే లీవ్ పెట్టాలే, లాగిన్ చేసి పడుకుంటానులే అని ల్యాప్టాప్ ఆన్లో పెట్టేసి ఇక అలాగే పడుకున్నాడు అర్జున్. ఆంధ్రాలో అది ఒక మారుమూల గ్రామం. ఒక 50 సంవత్సరాల వృద్ధుడు ఎంతో టెన్షన్ పడిపోతూ హడావుడిగా వారి ఊరి పెద్దలను తీసుకుని అక్కడి నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. అయ్యా, మా అమ్మాయి హైదరాబాద్లో ఉద్యోగం చేస్తుందయ్యా, కానీ గత 2 వారాల నుండి ఒక్క ఫోన్ కూడా లేదయ్యా. ఇప్పుడు కూడా ప్రతి సోమవారం పొద్దున్నే ఫోన్ చేస్తూ ఉండేది, కానీ ఇక వారమంతా పనులు బిజీగా ఉంటుంది. శని ఆదివారాలైతే అందరూ ఊరికి వెళ్ళిపోతారు, కాబట్టి వర్క్ అంతా నా మీద పడిద్ది నాన్న అంటూ అలసిపోతాను అని చెప్తూ ఉండేదయ్యా అని ఆ పోలీసు ముందు చేతులు కట్టుకొని అతను చెప్తూ ఉన్నాడు. వెంటనే ఆ మాట వినగానే ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ కిల్లి నములుతూ, ఏంటి, శని ఆదివారాలు పనుల్లో చాలా బిజీగా ఉండి అలసిపోతుందని చెప్పిందా నీ కూతురు? అయితే అసలు ఆదివారాలు ఎవరితోనూ కులకటానికి వెళ్తుంటుంది, అలా ఉండి ఉంటుందిలే, వచ్చేస్తుందిలే అని వెటకారంగా చెప్పాడు అతను. వెంటనే ఆ ఊరి పంచాయతీ పెద్దలు పోలీసు మీద కోప్పడ్డారు. మాటలు తిన్నగా రాయిండయ్యా, మా ఆడబిడ్డలు అది ఉద్యోగం చేసుకోవడానికి పట్నం వెళ్లారు, మీరు మాట్లాడే మాటలేంటి అని అరిచారు. సరేలే, ఒక మాట అంటే చాలు గింజుకుంటారు. ఇక్కడ మీరేమో మీ పిల్లల పట్నంలో ఉద్యోగాలు చేస్తూ వెలగబెడుతుంటారు అని ఇలా నమ్ముతూ ఉంటారు, కానీ అక్కడ మీ పిల్లలేమో వీక్ నైట్స్ అంటూ పబ్బులు చుట్టూ తిరుగుతూ ఉంటారు. అబ్బాయిల చుట్టూ ఎగురుతూ డ్యాన్సులు వేస్తూ ఇలా కనపడట్లేదు, కానీ ఏదో ఒకరోజు కంప్లైంట్స్ మీ చేత పెట్టించి మాకు లేనిపోయిన తలనొప్పులు పెడుతూ ఉంటారనుకో. చూస్తూ ఉండండి, ఎవడో ఒకటితోటి ఏదో ఒక ఊరు వెళ్ళి ఉంటుందిలే, ఒక వారం అయ్యాక మోజు తీరాక తిరిగి తనే వస్తుందిలే. సరేలే, అయినా నాకెందుకు ఇవన్నీ, మీరు కంప్లైంట్ రాసివ్వండి అంటూ పక్కనే ఉన్న కానిస్టేబుల్ తోటి అప్పారావు కంప్లైంట్ రాసుకో అని అరిచి చెప్పాడు ఇన్స్పెక్టర్. ఏంటి, నీకు కానిస్టేబుల్ వీళ్ళ దగ్గరికి వచ్చి అయ్యా మీరు రండి చెప్పండి కంప్లైంట్ ఏంటి అని అడుగుతూ వాళ్ళు చెప్పిన కంప్లైంట్ రాసుకున్నాడు. మా అమ్మాయి పేరు లక్ష్మి అండి, తను ఇదిగో ఈ కార్డులో ఉంది చూసారా, ఈ కంపెనీలో ఉద్యోగం చేస్తుందండి. 2 సంవత్సరాల నుండి హైదరాబాద్లోనే ఉంటుంది. ఎప్పుడో నెలకి 3 నెలల తర్వాత ఒకసారి ఇంటికి వచ్చిపోతూ ఉంటుంది అంటూ బాధపడుతూ అతను చెప్తూ ఉన్నాడు. సరే చెప్పు తర్వాత అన్నాడు అతను. వారానికి ఒకసారి తప్పకుండా ఫోన్ చేస్తుందయ్యా, లేదంటే వాళ్ళ అమ్మ దిగులు పడిపోతుంది. కానీ 2 వారాల నుంచి ఫోన్ లేదయ్యా, ఫోన్ లేదు ఏమీ లేదయ్యా. తనకి ఫోన్ చేస్తుంటే ఫోన్ ఏమో పనిచేయట్లేదు అనే చెప్తుంది అంటూ అతను కంప్లైంట్ ఇస్తూ ఉంటే కానిస్టేబుల్ రాసుకుంటూ వింటున్నాడు. సరేలే, మేము రాసుకున్నాం కదా, ఎంక్వైరీ మొదలు పెడతాంలే, అమ్మాయి వచ్చేస్తుందిలే, మీరేం దిగులు పడకుండా ఇంటికి వెళ్ళండి అని చెప్పాడు అతను. ఇక అతను మరియు అతనితో పాటు వచ్చిన ఊరు పెద్దలందరూ సరే అయ్యా అంటూ, పద సీతయ్య, మీ అమ్మాయి తప్పకుండా వచ్చేస్తుందిలే, ఏదో ఒక క్యాంపు పని మీద ఊరికి వెళ్ళి ఉంటుందిలే, అక్కడ ఫోన్లు పనిచేసి ఉండవులే అంటూ ఆయనని ఓదారుస్తూ ఇంటికి వెళ్ళిపోయారు. ఇక తన ఇంటికి వెళ్ళిపోతూ ఉండగా పక్కనే ఆ పంచాయతీ పెద్ద కొంచెం ఎండగా ఉంది కదా, మజ్జిగ తాగి వెళ్తుర్రండి అని తన ఇల్లు రాగానే ఇంటి లోపలికి పిలిచాడు. ఇక అందరూ దిగులు పడుతూ అతని ఇంటిలోకి రాగానే వాళ్ళ ఇంట్లో ఉండే ఆవిడ మజ్జిగ గ్లాసుల్లో తీసుకువచ్చి అందరికీ ఇచ్చింది. అంత ఎండలో ఆ చల్లని మజ్జిగ తాగేసరికి వారికి కొంచెం కొట్టుకుంటున్న ఊపిరి ప్రాణం పోసినట్లు అనిపించింది. ఇక సీతను చూస్తూ, మీరేమి దిగులు పడకండయ్యా, మా వారు చెప్పారు మీ అమ్మాయి ఫోన్ చేయట్లేదంట కదా, ఏమీ కాదులేండి, క్షేమంగా ఇంటికి వస్తుంది అని ఆ పంచాయతీ పెద్ద వాళ్ళ ఆవిడ సీతయ్యతో అనింది. అప్పుడే బయట నుండి వాళ్ళ అబ్బాయి ఇంట్లోకి వస్తూ వాళ్ళందరినీ నవ్వుతూ పలకరించాడు. సీతయ్య వైపు చూస్తూ, ఏంటి బాబాయ్ దిగులుగా ఉన్నారు, ఏమైంది అని అడిగాడు. ఏమీ లేదయ్యా, మీకు తెలుసు కదా నా కూతురు లక్ష్మి, మీరు చెప్పారనే కదయ్యా మీరు చూపించిన కంపెనీలో ఉద్యోగానికి మేము పంపించాము. ఆ పిల్ల 2 వారాల నుండి ఫోన్ చేయటం లేదు, ఏమీ చెయ్యట్లేదు, అదే కంగారుగా ఉంది అని అన్నాడు. సీతయ్య అబ్బాయి వైపు చూస్తూ, అవునా, నేను కనుక్కుంటాలే, మీరు ఏమీ కంగారు పడకండి అని అతని ఇంటిలోకి వెళ్ళబోతుంటే ఆ పంచాయతీ పెద్ద, అరే ఆ పెద్ద ఆయన అంతా బాధపడిపోతుంటే నేను కనుక్కుంటాలే అని అలా తీరిగ్గా చెప్పి వెళ్ళిపోతున్నావేంటి, అలా వెళ్ళిపోకపోతే ఇప్పుడే ఒక ఫోన్ చేసి కనుక్కోవచ్చు కదా
ఆ కంపెనీలో మేనేజర్ నీకు తెలుసు కదా, నీ ఫ్రెండే కదా, నీ ఫ్రెండ్ అని చెప్పావు కదా అన్నాడు. ఇక అబ్బాయి సరే సరే నాన్న అంటూ పక్కనే ఉన్న స్టూల్ లాక్కొని వాళ్ళ ముందే కూర్చొని హైదరాబాద్లో కంపెనీకి ఫోన్ చేశాడు. ఇక లక్ష్మి గురించి ఎంక్వైరీ చేస్తే, అరే మీరు పంపించిన అమ్మాయి అసలు ఎలిజిబుల్ కాలేదురా, ఏదో నువ్వు చెప్పావు కదా అని ఇంటెన్గా తీసుకున్నాం అంతే, కానీ అసలు మేము చెప్పిన టయానికి తను వర్క్ చెయ్యదు పెట్టదు, 1 నెలకే మా దగ్గర ఉద్యోగం మానేసి వెళ్ళిపోయింది కదా అని చెప్పాడు అతను. అదేంటిరా 2 సంవత్సరాల నుండి మీ దగ్గర పనిచేస్తుంది అని వాళ్ళ ఇంటికి కూడా నెల నెల జీతం డబ్బులు పంపిస్తుందే అని వాళ్ళ నాన్న చెప్పాడు. నువ్వేంటి నెల దాటిపోయాక ఉద్యోగం మానేసిందని చెప్తున్నావు అని ఇతను అడిగాడు ఆ అబ్బాయిని. అలా ఇతను మాట్లాడుతూ ఉంటే అందరి ముఖంలో ఆందోళన. సీతయ్య అయితే ఒక్కసారిగా కంగారు పడిపోతూ, ఏంటయ్యా ఏంటి, ఏమైంది మా అమ్మాయికి అంటూ ఆ అబ్బాయిని అడుగుతూ ఉన్నాడు కంగారు పడుతూ. అబ్బాయి చేతులు కొంచెం ముందుకు చాపి కళ్ళని మూస్తూ, ఆగండి ఆగండి నేను చూసుకుంటా కదా అన్నట్లుగా సైగ చేశాడు, ఎవరు మాట్లాడద్దు అన్నట్లుగా ఫోన్లో మాట్లాడుతూ. హాయ్ గైస్, ఇది 50th ఎపిసోడ్. సక్సెస్ఫుల్గా 50 ఎపిసోడ్స్ అయిపోయాయి. ఇంకా ఎలాగోలా నేను మరొక 50 ఎపిసోడ్స్ రాస్తే ప్రతిలిపిలో ది హీరో అనే కాంటెస్ట్కి ఈ స్టోరీ కంప్లీట్ అయిపోతుంది. త్వరగా కంప్లీట్ అవ్వాలని విష్ చేయండి. అలాగే ఈ ఛానల్లో మీకు ఈ స్టోరీ నచ్చితే లైక్, కామెంట్, షేర్ చేయడం మర్చిపోకండి. మరియు ఈ ఛానల్లో ఉన్న మిగతా ఎపిసోడ్స్ చాలా వరకు నేను డిలీట్ చేసేసాను. ఎంత కష్టపడి చేశానో ఆ వీడియోస్ అన్నీ డిలీట్ చేయాల్సి వస్తుంది అంటే చాలా బాధ వేసింది. కానీ ఒకటే ఛానల్లో ఇన్ని ఒకేసారి ఇవ్వటం అనేది మీకు కూడా కన్ఫ్యూజ్ ఉంటుంది కదా, అందుకని ఓన్లీ ఇదే ఇస్తున్నాను. ఇది కొంచెం ఫాస్ట్గా అయిపోతే, లేదంటే నాకు ఇద్దరు నేను ఎవరికి అనే సిరీస్కి కూడా వ్యూస్ కొంచెం పెరిగితే దానిని కూడా ఇస్తాను, లేదంటే దానిని కూడా ప్రస్తుతానికి డ్రాప్ చేసి ఈ ఒక్క ఎపిసోడ్నే ఇస్తాను ఈ ఛానల్లో. ఓకే గైస్, లైక్, కామెంట్, షేర్ చేయడం మర్చిపోకండి. మీరు చేసే లైక్, కామెంట్, షేర్ మా ఛానల్కి మరియు నాకు చాలా సపోర్ట్ని ఇస్తుంది. మళ్ళీ చాలాసార్లు చెప్పాను, మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల 1000 మెంబర్స్ చేస్తే మాకు వచ్చేది 30 రూపీస్ కూడా, అది కూడా చాలా గగనం. సో మీరు అర్థం చేసుకోండి మేము పెట్టే ఎఫర్ట్కి నిజంగా ఇది వర్తబుల్లేనా కాదా అని. సో దయచేసి షేర్ చేయడం మర్చిపోకండి. మీకు దీంట్లో బోల్డ్ ఎక్కువ కంటెంట్ ఉంది అనిపిస్తే చెప్పండి, పర్లేదు, నేను దాన్ని తగ్గించేస్తాను. ఓకే గైస్, తిరిగి మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. ఉంటాను, బాయ్.